మీకు దాన్ని పాక్షికంగా కొన్ని ఆధారాలతోనే సిరిష్టి ప్రభుత్వ స్థలం ఏ విధంగా అన్యగ్నతమైంది, ఏ విధంగా కబ్జా గురైందో విషయాలు చెప్పిన దాని మీద నేను దాని మీద సవాలు కూడా తీసుకున్నా. మీకు నేను చేసేది నేను నా ఆరోపణ తప్ప నిరూపిస్తే నేను రాజకీయాలను తప్పుకుంటాను. నేను ఇది 100% నిజం, దీన్ని కబ్జా చేసిన మాట వాస్తవం, ఇది ప్రభుత్వ ఆస్తి ఈ విధంగా కూడగొట్టబడిందని చెప్పేసి మీ ముందు పెట్టినా. ఇంకొకటి, ఇది దాదాపు మీకు తెలుసు కానీ మళ్ళీ కూడా చెప్పాల్సిన ఆ సమయం కూడా చెప్తున్నా. ఇది డక్కన్ క్రానికల్ అనే ఒక పత్రికా సంస్థకు 2027 ఫిబ్రవరి 2009లో హెచ్ఎండి వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు అలాట్మెంట్ చేశారు. వీళ్ళు 2008లో దరఖాస్తు పెట్టుకున్నారు. 2008 దరఖాస్తు పెట్టుకుంటే 2009లో అలాట్మెంట్ అయింది. అప్పుడు దీనికి ఉడా చైర్మన్ ఎవరు అంటే ఇప్పుడు దేవిరెడ్డి సుధిరెడ్డి గారే అప్పుడు ఉడా చైర్మన్ కింద ఉన్నాడు. అయితే దీన్ని 6,357 గజాలు 6,357 గజాలు డక్కన్ క్రానికల్ అనే పత్రిక సంస్థకు ఇది పత్రిక కోసమని ప్రభుత్వం దీనికి అలాట్మెంట్ చేసింది. లేఅవుట్లో చేసిన తర్వాత అది మొత్తం మిగతా ఏమో ఆక్షన్ పెట్టారు. మిగతా ఈ 6,357 గజాలు మాత్రము ఈ పత్రిక సంస్థకు అప్పుడు 2008 దరఖాస్తు పెట్టుకోవడం, అదేవిధంగా 2027 ఫిబ్రవరి 2009లో దీన్ని అలాట్మెంట్ ఇచ్చారు. అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత సరే కాలక్రమేణా దాన్ని పత్రికా సంస్థ అక్కడ దానికి సంబంధించిన సంస్థను స్థాపించలేకపోయింది. దాన్ని ఏ విధంగా అయితే పత్రిక సంబంధించింది స్థాపించినప్పుడు దానికి వివిధ దర్యాప్తు సంస్థలతోని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో ఆ పత్రిక ఇబ్బందులు పడ్డ విషయం, దాన్ని అదంతా కూడా ఆ పత్రికకు సంబంధించిన పర్సనల్ విషయం. నేను దీని వరకే మాట్లాడతాను. అయితే 2009లో అలాట్మెంట్ అయిపోయినప్పుడు దీన్ని ప్రభుత్వ ఆ సంస్థకు ఇది అలాట్మెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు టేక్అవుట్ చేయలేదు. బ్యాంకర్స్ దీన్ని టేక్అవుట్ చేయలేదు. ఈడీ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఇన్ఫోర్స్ డైరెక్టర్ కూడా వాళ్ళ ఆస్తులు కూడా అన్ని అటాచ్మెంట్ చేశారు. కానీ ఇది పత్రిక సంస్థది, దీన్ని గవర్నమెంట్ అలాట్మెంట్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ సంస్థలే కాబట్టి గవర్నమెంట్ రిటర్న్ అవుతుందని చెప్పేసి దీన్ని టేక్అవుట్ చేయలేదు. అయితే ఇక్కడున్న దేవిరెడ్డి సుధిరెడ్డి గారు ఆయన ఉడా చైర్మన్ ఉన్నప్పుడు దీని మీద పూర్తిగా దీని అవగాహన ఉంది కాబట్టి దీన్ని టీఎన్ఆర్ సంస్థ పేరు మీద ఈ ప్రాపర్టీని కొన్నాడు. దీన్ని కొనడం కాదు, సరే అది అలాట్మెంట్ తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకున్నాడు అనేది ఆయన చెప్పాలి. ఎంత కొన్నావు, ఎట్లా కొంటారు అంటే ఒక ఉడా చైర్మన్ నుండి ఒక మనము ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఓటు తీసుకుంటాం. ఇప్పుడు నేను ఎలక్షన్ నిలబడడం నేను ఓటు తీసుకుంటాను. నేను భారత రాజ్యాంగ యొక్క చట్టాలను గౌరవిస్తాను. దాని రాజ్యాంగ అనుగుణంగానే నేను పనిచేయాలి. దానివల్లనే నేను ఎలక్షన్లో క్యాంపెయిన్లో పాల్గొంటాను. ఆ విధంగా చేస్తానని మనం ఓటు తీసుకుంటాం. అట్లా ఏ చైర్మన్ అయినా కానీ ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఓటు తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈయన ఎమ్మెల్యే ఓటు తీసుకున్న తర్వాత, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ప్రజల ఆస్తులను ఇది ప్రజల ఆస్తే కదా, 6,357 గజాలు మెయిన్ రోడ్ ఫేసింగ్ ఏ విధంగా దీన్ని ప్రభుత్వంకి టేక్ఓవర్ చేసుకున్న దాన్ని ఏ విధంగా టీఎన్ఆర్ సంస్థ ఎట్లా కొంటారు, దీన్ని కొనడం కాదు, దీన్ని మార్కెట్లో కూడా దాన్ని బహుళాంతస్తుల బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్గా పెట్టేసి ఇక్కడనే దాని ముందున్న స్టేడియంలో ఒకటి ప్రాపర్టీ షో పెట్టేసి దీన్ని కమర్షియల్ ఎన్ని ఫ్లోర్లు వస్తూ ఉన్నది, దీనిలో కొద్ది వరకు కొన్ని ఫ్లోర్ కూడా అమ్మితే దీన్ని ఇది అమ్మే ప్రమాదం ఉన్నది, దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి నేను హైకోర్టు పోయి దీని మీద
సెటస్కో తీసుకున్నాను. ఇది అమ్మడానికి వీలు లేదని చెప్పేసి నేను సెటస్కో తీసుకున్నాను. సపరేట్ కేసు వేసిన మీద దాని మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ స్థలం అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు కాబట్టి గౌరవ హైకోర్టు న్యాయస్థానము దీని మీద సెటస్కో ఆర్డర్ ఇచ్చింది. సెటస్కో ఆర్డర్ వాళ్ళు నోటీస్ పంపించింది. ఏ విధంగా కుంటారు దీనికి, ఏ విధంగా పర్మిషన్ వచ్చిందని చెప్పేసి ఇది జిహెచ్ఎంసీకి కానీ అదేవిధంగా వీళ్ళకు యజమాని వరకు ఉన్న టీఎన్ఆర్ సంస్థ కానీ నోటీసు పంపించి దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి నాకు వచ్చిన నేను స్టేటస్ కార్డు కూడా మీకు ఇస్తాను. అంటే నేను నా పేరు మీద తీసుకోలేదు, నేను ఒక థర్డ్ పార్టీ మీద తీసుకున్నాను. నేను ఒక పార్టీ మీద వెళ్ళిపోయినా కానీ నా పేరు పెడితే నేను అక్కడ బాగుంటుందని చెప్పి వేరే వాళ్ళ పేరు తీసుకోవడం జరిగింది. ఇది మీకు ఇష్టం. అయితే నేను మళ్ళీ ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కంచెనే చేని వేసినట్టు ఒక స్థానిక ఎమ్మెల్యే ఉండి ప్రజల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉండి ప్రజల ఆస్తులను ఏ విధంగా కొల్లగొడతా ఉన్నాడో మీరు దయచేసి దీన్ని ఆలోచన చేయండి. ఎల్బీనగర్లో ఈరోజు ఈ విధంగా నేను మొన్న చెప్పాను, డైలీ ఒకటి ఎపిసోడ్ పెట్టడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సమయం సరిపోతుంది. నాకు ఎలక్షన్ ప్రచార కార్యక్రమం ఉన్న నిమగ్నమైన కాబట్టి దీన్ని ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారానే ప్రజలతో కాపాడబడాలని చెప్పేసి నేను న్యాయస్థానానికి అప్రోచ్ అయినా. న్యాయస్థానం ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతా. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా దీన్ని కార్యాచరణ చేసుకొని ముందు పోతాం. కానీ ఈయన నిజ స్వరూపం తెలవాలి కదా. ఇప్పుడు దేవిరెడ్డి సుద్దిరెడ్డి గారు చాలా 1000 కోట్లు సంపాదించుడు, అది ఏదో మంత్రం చెప్తే అందరూ కూడా పాపం విలేకరులు 100 గాలు 60 గాలకు తిరుగుతూ ఉన్నారు. మరి 6,300 గాలు కాజేస్తా పోతూ ఉంటే మరి అందరూ కూడా ఇట్లా ఈ విధంగా అవుతారు కదా. ఇప్పుడు ఇదేదో వ్యాపార మంత్రం చెప్తే ఇక 1000 కోట్లు సంపాదించి షార్ట్ పీరియడ్లో 10 ఏళ్ళ స్పాన్లో 5 ఏళ్ళ స్పాన్లో ఒక 2,000 కోట్లు 20,000 కోట్లు సంపాదించవచ్చు అంటే దీన్ని అందరూ కూడా అదే వ్యాపారం చేసుకొని మంచిగా స్థిరపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత చీటరో ఎంత డగులు బాజో ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం కోసం ఏ విధంగా చేస్తుండో ఇది ఎల్బీనగర్ ప్రజలు ఓటర్ మహాశయులు ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తి నాకు టీఎన్ఆర్తో సంబంధం లేనటానికి నాకు అది కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో వాళ్ళు కొన్నది వాస్తవము, కొన్ని తప్పే ఉన్నది, వాళ్ళు తీసుకోవాల్సిందని ఈ విషయాలు మాట్లాడినది కూడా నా దగ్గర రికార్డు కూడా మొత్తం ఉన్నాయి. నాకు దాదాపు తప్పించుకునే అవకాశం ఉంటుంది. తప్పించుకోకుండా ఉండడానికి ఆయన దాదాపుగా ఇండైరెక్ట్గా తప్పేమి వాళ్ళు కొనుక్కుంటే అది కరెక్ట్గా ఉన్నది, వాళ్ళు అమ్మిని ఉన్నదంటే నువ్వు ఉడాచరి ఉన్నప్పుడే అలాట్మెంట్ అయింది. ఎట్లా అలాట్మెంట్ అయిందో నీకు తెలుసు, ఎట్లా కొనొచ్చో తెలుసు, ఈరోజు కోర్టు ఎట్లా స్టే అయిందో తెలుసు. కోర్టు అడుగున్నా కానీ మొట్టికాయలు వేసినా కానీ ఇంకా దాన్ని సమర్థించే విధంగా ఈరోజు ముందు పోతా ఉండంటే ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను మొత్తం కూడా ఈరోజు కొల్లగొట్టిండు. ఎక్కడ కూడా ఈరోజు ప్రభుత్వ స్థలాలు ఎక్కడ లేవు. ప్రతి స్థలంలో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పాలంటే నాకు సమయం లేదు. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఉదాహరణ అక్కడే ఉంది. ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర ఒక పార్కు 1000 గజాల పార్కులో అక్కడ పార్క్ కబ్జా చేసి అపార్ట్మెంట్ కోసం పర్మిషన్ పెట్టుకున్నాడు. మీరు ఈరోజు చూడండి, సరవనగర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ అయింది. ఈ విధంగా పార్క్ స్థలం చేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిందంటే సరవనగర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉన్నది. బిల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది, దానికి ఎన్ఓసి వస్తుంది. ఈయన హయాంలో ఇక్కడే ఉన్న పక్కన ఇప్పుడు మీ ముంగట ఉందిగా హీరోహోండా షోరూమ్ కానీ యమహా షోరూమ్ కానీ, అది 51/2 సర్వే నెంబరు ఎక్సైజ్ ల్యాండ్. అక్కడ బోర్డు ఉంటుండే, మీకు చాలామంది విలేకరులు తెలుసు, బోర్డు వాతుంటున్నాడు. ఇది ఆబ్కారీ ల్యాండ్ అని చెప్పి బోర్డు వాతుంది. ఈరోజు కూడా రికార్డు చూడండి, ఆబ్కారీ ల్యాండ్ రెవెన్యూ రికార్డులో ఆబ్కారీ ల్యాండ్ వస్తుంది. ఆబ్కారీ ల్యాండ్ వస్తే నేను ఒకటి చెప్పి ముగిస్తే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఒకటి చెప్తాను. 51/2 సర్వే నెంబరు ఆబ్కారీ ల్యాండ్. అది ఆబ్కారీ ల్యాండ్ మీద దాన్ని ప్రాపికేటెడ్ చేసేసి హెడ్ ఆఫీస్లో జిహెచ్ఎంసీలో అప్లికేషన్ పెట్టారు, ఇలా మీకు కమర్షియల్ కాంప్లెక్స్ కడతామని పెడితే వాళ్ళు దాని మీద జిహెచ్ఎంసీ వాళ్ళు దీని మీద రెవెన్యూ రికార్డు పరంగా ఓనర్షిప్ రైట్స్ సంబంధించింది సబ్మిట్ చేయమని చెప్పి వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. వీళ్ళ ఓనర్షిప్ రైట్స్ లేవు. అది ఆల్రెడీ 51/2 సర్వే నెంబరు
గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి క్లియర్గా రెవెన్యూ రికార్డులో క్లియర్ ఉన్నది. వాళ్ళు నువ్వు దీనికి సంబంధించిన ఓనర్షిప్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటే దాని చేతానికి లేదు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే దీన్ని సుధీర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఓల్డ్ గతంలో ఒక హట్ ఉన్నది, హట్ నెంబర్ డోర్ నెంబర్ హట్ ఉంటే హట్ మీద షెడ్ పర్మిషన్ తీసుకున్నారు. రిజెక్ట్ అయిన తర్వాత ఎవరు ఇచ్చినది? ఇంతకుముందు ఉన్న జోనల్ కమిషనర్ పొయ్యే ముందు అత ఆయన బదిలీ పొయ్యే ముందు అత పోయిన తర్వాత సంఘం పెట్టినా పొయ్యే ముందు సంఘం పెట్టినా ఓల్డ్ డేట్లా అంటే గతంలో ఆడ హట్ ఉన్నది, డోర్ నెంబర్ ఉంది, ఎప్పుడో 5 ఏళ్ళ కింద ఆ డోర్ నెంబర్ మీద ఆయన షెడ్ కోసం పర్మిషన్ ఇచ్చిండు. ఆడ షోరూమ్ వచ్చేసింది. ఇది సుధీర్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఇది ఏం సంబంధం లేదు. మరి ఇది ఆఫ్కార్ ల్యాండ్ 50 నడి రోడ్లో దాని వాల్యూ ఏంది, దాని కథ ఏంది, ఆఫ్కార్ ల్యాండ్ పోయింది, దీని మీద ఎవరు చెప్తారు, ఏ విధంగా మాట్లాడతారు? ఇది దేవిరెడ్డి గారి యొక్క నిజ స్వరూపము. ఇది ఊసర వెళ్ళి రోజుకో అవతారం ఎత్తది, మాయమాటలు మాట్లాడతాడు, మోసం చేస్తాడు. ఇంత పెద్ద మోసకారి ఇక కనబడడు, ఇట్లాంటి వ్యక్తి లేడు. మాయలోడు చెప్తా ఉన్నాడు. అవతలోడు రాజకీయ పరంగా ఈ విధంగా ఎవరిని అలా ఫ్యామిలీలో మీద ఇబ్బంది పెడతాడు, అన్ని పంచాలు పెడతాడు. చేసే మొత్తం ఇవి కథలు. నేను నా మీద ఇది చేస్తానని చెప్పేసి నేను డిఫమేషన్ సూట్ వేసి నేను క్లియర్గా 3 కోట్లు క్లైమ్ చేసిన. అదేదో వచ్చిందని పట్టుకొని ట్రాక్ చేసి ఓడితోనో బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టించేసి నేనేదో ఫ్రాడ్ చేస్తే నువ్వు ఇప్పుడు ఇది కావచ్చు, నేను చెప్తున్న 50.2 కావచ్చు, నేను పార్క్ విషయం కావచ్చు, నేను నిన్న చెప్పిన సిరీస్ కావచ్చు, ఇప్పుడు చెప్తుంది కావచ్చు, ఇంకా ఉన్నాయి చెప్పాలనుకుంటే, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇవన్నీ కూడా నేను విత్ ఎవిడెన్స్తోని విత్ సాక్ష్యాధారాలతో చెప్తా ఉన్నా. సాక్ష్యాధారాలు లేదు, ఏం చెప్తలేదు. ఇన్నిన్ని కబ్జాలకు గురైపోయిన తర్వాత ఇక పేద ప్రజలకు గుంటెడు భూమి కానీ గంటెడు భూమి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడుందండి? ఈ విధంగా ఈ మాయల పక్కిలోని మీరు మళ్ళీ నమ్మి ఊసరి వెళ్ళి మళ్ళీ ఓట్లేస్తే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిండు, రేపు ప్రజల ఆస్తులు కూడా కొల్లగొట్టడానికి గ్యారంటీ ఏముందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వ సంస్థలేమో అద్దె భావాలు నడుస్తాయి, ప్రభుత్వ ఆస్తులేమో ప్రభుత్వ తరాలేమో ఈ విధంగా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా దోషిగా నిలబెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ కూడా విషయాలు చెప్తా ఉన్నాను. ఇలాంటి మోసకారనే నేను ఒక బాధ్యత గల మనిషిని, బాధ్యత గల ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలి, నా ప్రజలను కాపాడుకోవాలి. నేను స్థానికుడిని, గత 16 సంవత్సరాలు పనిచేస్తా ఉన్నా. ఏ విధంగా మోసాలు జరుగుతావు, ఏ విధంగా కబ్జాలు కొడుతుందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి ఈ విషయాలను చెప్తా ఉన్నాను. రాబోయే కాలంలో అన్ని తీస్తాం. ఏ విధంగా ఏ ప్రాపర్టీ ఎట్లా కబ్జా అయిందో ప్రతి ప్రాపర్టీ మీద, ప్రతి ప్రభుత్వ స్థలం మీద ఖచ్చితంగా కోర్టును అప్రోచ్ అవుతా. దాన్ని ప్రజల ప్రాపర్టీ, ప్రజల ఆస్తిని ప్రజలు కాపాడే విధంగా కార్యాచరణ చేసుకొని నేను ముందు పోతాను. కాబట్టి ఇది నేను చెప్తున్న విషయాలన్నీ కూడా 100కి 100 విత్ సాక్ష్యాలతోని, నేను ఎవిడెన్స్తోనే నేను ఇవన్నీ మాట్లాడుతున్నా. కాబట్టి దయచేసి విలేకరుల సోదరులు కూడా చెప్తా ఉన్నా, మీరు వాస్తవాలు రాయండి, వాస్తవాలు ప్రజలు తెలవాలి. నేను చెప్పేది వాస్తవమా కాదా ఒకసారి మీరు డాక్యుమెంట్స్ చూడండి. మీరు ఇది ఎట్లా అలాట్మెంట్ అవుతుంది, ఏ విధంగా కొంటారు, ఏ విధంగా చేస్తారో దయచేసి విలేకరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తీసుకోకండి, ప్రజల చర్చ జరగాలి. ఏ విధంగా ఇలాంటి ఒక ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇలాంటి మోసాలు చేస్తే, ఇలాంటి ప్రభుత్వాలు కొలగొడితే, లేదా ప్రజల ఏ విధంగా బైకాట్ చేస్తారు, ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారో ఈరోజు తేల్చవలసిన సమయం కానీ తేల్చవలసిన అవసరం కానీ ఈరోజు ఏర్పడదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నో ప్రజలు కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలియజేసే విధంగా మీరు దీన్ని ప్రజలు తీసుకోవాలని చెప్పేసి విలేకరుల ప్రజలకు అందరూ కూడా పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.